Now for our meditation again. మరలా ధ్యానం నిమిత్తమై బైబిల్ తెరిచి కొన్ని వాక్య భాగాలు చదువుతాం. Firstly, we'll read the theme verse. మొదటిగా మనం బైబిల్ తెరిచి మన ముఖ్యాంశం చదువుతాం. 1 John chapter 3 and verse 3 altogether. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము అందరం కలిసి చదువుతాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుతున్నాం. And every man నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తనను పవిత్రుడిగా చేసుకొనెను. Then Psalm 71 and verse 14. 71వ కీర్తన 14వ వచనం. కీర్తన 71 14వ వచనం. All together please. అందరం కలిసి చదువుతాం. 71వ కీర్తన 14వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. But I will hope continually and will yet praise thee more and more. 78 and verse 7. కీర్తన 78 7వ వచనం. 78వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుతాం. That they might set their hope in God, not forget the works of God. వారు ఆయన ఆజ్ఞలను కైకొనున్నట్లు. 119 and verse 114. 119వ కీర్తన 114వ వచనం. కీర్తనలు 119 114వ వచనం కలిసి చదువుతాం. Thou art my hiding place and my షేడము నీవే. I hope నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. May Lord bless the reading of these words. చదువుకున్న వాక్య భాగములను ప్రభు దీవించును గాక. So here now as I told you already, we have made it into two parts actually, this passage, the theme verse. మన ముఖ్యాంశము మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనమును రెండు భాగాలుగా మనం తీసుకొని దానిని ధ్యానం చేస్తామని ముందుగానే చెప్తూ వచ్చినాను. Although I have rushed through the whole thing, I hope that God will help you all to understand more and more. ఈ సంగతులను త్వరగా చూసినప్పటికీ కూడా దీనిని మనం గ్రహించినట్లుగా ప్రభు మనకు సహాయపడతాడు. So in the first session we have seen what is hope. మొదటి సెషన్ లో నిరీక్షణ విషయమైన సంగతులు మనం చూస్తూ వచ్చినాం. And how hope is the one which leads to salvation. ఈ నిరీక్షణ ఎట్లు మనల్ని రక్షణలోనికి నడిపిస్తుందనే సంగతి చూస్తూ వచ్చినాం. And also hope is a road which leads to faith. ఈ నిరీక్షణ విశ్వాసము వైపు మనల్ని నడిపించే మార్గముగా ఉంటుందని చూస్తూ వచ్చినాం. So that was about hope. మన నిరీక్షణ అది. Now we see about the second portion. ఇప్పుడు రెండవ వాక్య భాగం విషయం చూస్తే 1 John chapter 3 and verse 3. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో రెండవ భాగముగా మనం చేసినది చూస్తాం. I will read it like this, so brother also can read in the same way how I'm going to read it. Yes please. And every man purifieth himself even as he is pure. తెలుగులో మనకు మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనము రెండవ భాగం అంటే చదువుతున్న గమనించండి. ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. So dearly beloved, since this is like Bible study, we go into some details. బైబిల్ పఠనపు తరగతిగా మనం కలిగి ఉంటున్న కారణం చేత దీని విషయమై కొన్ని వివరాలను మనం చూస్తాం. First verse of chapter 3, 1 John chapter 3 and verse 1. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనమును గమనిస్తే, Behold what manner of love the Father has bestowed upon us, that we should be called the sons of God. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నది గమనించండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఎలానగా అది ఆయనను ఎరగలేదు. Through love only we received hope. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం నిరీక్షణను పొందినాం. And that hope has led us to salvation. ఆ నిరీక్షణ మనలను రక్షణ వైపు నడిపిస్తూ వచ్చింది. And that hope has given us faith. ఆ నిరీక్షణ మనకు విశ్వాసం అనుగ్రహించింది. And the writer of this is John. ఈ పత్రిక రాసిన గ్రంథకర్త ఆయన యోహానుగా ఉన్నాడు. He is one of the disciples of Jesus Christ. ఈ యోహాను పత్రిక రాసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. And John is one of them, one of the three disciples who was very close to Jesus Christ. ఈ యోహాను శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యుడైన యోహాను యేసు ప్రభువారికి అత్యంత సన్నిహితంగా సమీపంగా ఉన్న ముగ్గురు శిష్యులలో ఈ యోహాను ఒకడుగా ఉన్నాడు. So
the other two disciples are James and Peter. యేసు ప్రభువారికి అత్యంత సన్నిహితంగా సమీపంగా ఉన్న ముగ్గురు శిష్యులు యోహాను తర్వాత యాకోబు మరియు పేతురు. So Peter, James and John, they are known as the core members, the inner core of Jesus. పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అత్యంత సమీపమైన లేకపోతే అంతర్గత లోపటి వలయంలోనున్న శిష్యులుగా సన్నిహితులుగా వాళ్ళు పరిగణించబడతారు. So many things which Jesus did not reveal to the other disciples, he revealed it to Peter, James and John. వీళ్ళు ముగ్గురు యేసు ప్రభువారికి అత్యంత సమీపంగా ఉన్న కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు మిగతా ఇతర శిష్యులకు వెల్లడిపరచని తెలియజేయని సంగతులు అనేకములు ఈ ముగ్గురు పేతురు, యోహాను, యాకోబులకు యేసు ప్రభువారు తెలియజేసినట్లుగా చూస్తాం. And many of the experiences which other disciples didn't have with Jesus, Peter, James and John, they were able to experience. యేసుక్రీస్తు ప్రభువారు మిగతా ఇతర శిష్యులతో తాను కలిగి ఉండని అనుభవములు ఆయన ఈ యోహాను, పేతురు, యాకోబులతో కొన్ని విశిష్టమైన అనుభవములను వీరితో కలిగి ఉన్నాడు. For example, Jesus took them to the Mount of Transfiguration. ఉదాహరణ గమనిస్తే యేసు ప్రభువారు ఈ ముగ్గురిని మాత్రము తీసుకొని ఆయన రూపాంతరపు కొండ మీదకి పోయినట్లుగా చూస్తాం. And Peter, James and John, they saw how Jesus was transfigured. ఈ ముగ్గురు పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభువారు రూపాంతరము కొండ మీద ఎట్లు మార్పు చెందినాడో, ఎట్లు ప్రకాశించినాడో వీళ్ళు మాత్రమే చూశారు. On that Mount of Transfiguration, they heard a voice. ఈ ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారు పర్వతం మీద రూపాంతరపు కొండ మీదకి వెళ్ళిన తర్వాత పరలోకం నుండి వచ్చే స్వరమును వీళ్ళు మాత్రం విన్నారు. And that voice told them that this is my son, you listen to him. ఆ పరలోకం నుండి వచ్చిన స్వరం వారికి చెప్పింది ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, మీరు ఈయన మాట వినుడి అని చెప్పింది. You can read that verse in Matthew chapter 17 మత్తయి సువార్త 17వ అధ్యాయం and verse 5. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. Yes, please. చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 17:5. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఈ యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. This is my beloved son. ఈయన నా ప్రియకుమారుడు, I am well pleased with him. ఈయన యందు నేను ఆనందించుచున్నాను, Hear him. మీరు ఈయన మాట వినుడి. Oh, Jesus was sent into this hopeless world యేసుక్రీస్తు to ప్రభువారు give hope to the people and mankind. యేసుక్రీస్తు ప్రభువారు ఈ నిరీక్షణ లేని నిస్సహాయమైన స్థితిలో ఉన్న లోకంలోనికి పంపబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. A hopeless world which was caught up by Satan. పాపములో సాతాను ద్వారా బంధించబడి కట్టబడి ఉన్న నిరీక్షణ లేని లోకంలోనికి వచ్చినాడు. Satan, who didn't have hope in God. సాతానుడు దేవుని యందు విశ్వాసం నిరీక్షణ లేనివాడు. Satan said, I will ascend above the heavens, above God. సాతానుడు అంటాడు కదా, నేను ఎక్కిపోదును మహోన్నతినితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అంటాడు. That Satan who was thrown down onto this earth again. ఆ సాతానుడే పైనుండి కిందికి వాడు పడద్రోయబడినాడు. Now he has made human beings as sinful people. ఇప్పుడు వాడు పడద్రోయబడిన తర్వాత మానవాళందరినీ పాపాత్ములుగా పాపంతో నింపబడిన వారిగా చేస్తూ వచ్చినాడు. Sin has filled the world, not only now but even in the olden days. Sin was as it is today. ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ వచ్చినట్లుగా లోకంలో పాపము నింపబడినట్లుగా ఇప్పుడు ఉండడం మాత్రమే కాదు కానీ అనాది ప్రాచీన కాలంలోనే లోకంలో పాపము ఏలుతూ నింపబడుతూ ఉంది. Mankind was hopeless even on that day in the Old Testament. Mankind is hopeless even today in the New Testament period as well. పాత నిబంధన దినాల్లో గమనిస్తే ఆ దినాల్లోనున్న లోకంలోని మానవాళి కూడా నిరీక్షణ లేకుండా పాపంలోనే ఉన్నారు. ఈ దినాల్లో కూడా అదే పరిస్థితిలో మానవాళి పాపంలో ఉన్నట్లుగా చూస్తాం. Grace abounded then, grace abounded now as well. ఇప్పుడు కూడా కృప మన మధ్యలో విస్తరించింది. Then also grace was there. అప్పుడు కూడా కృప విస్తరించింది. Because of that we are all having hope. ఆ కారణం చేత మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. So Jesus was sent into this hopeless world to give hope to everybody. యేసుక్రీస్తు ప్రభువారు నిరీక్షణ లేని లోకంలో మనలో ప్రతి ఒక్కరికి నిరీక్షణ అందించినట్లుగా ఆయన లోకంలోనికి పంపబడ్డాడు. And Peter, James and John, they are standing there on that mountain
A voice told them, listen to him. పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు ఆ పర్వతం మీద నిలబడి చూస్తున్నప్పుడు ఆ మేఘంలో నుండి ఒక స్వరం వచ్చింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, మీరు ఈయన మాట వినుడి. Today God is talking to you and me. ఇది నాన్న దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. And God is saying the same thing which he said on that day. అది నాన్న ప్రభు చెప్పిన మాట, ఇది నాన్న అదే సంగతి మనతో చెప్తున్నాడు. Listen to Jesus. ఈయన మాట వినుడి, యేసు క్రీస్తు ప్రభువారి మాట వినుడి అని The చెప్తున్నాడు. Savior of the world. లోక రక్షకుడు ఆయన, The hope of the world. లోకమునకు నిరీక్షణ ఆయన, The Redeemer of this world. లోకమునకు విమోచకుడు ఆయన, Oh, the one who gives life. జీవం అనుగ్రహించువాడు. He is the bread of life. ఆయన జీవాహారము, He is the living water. ఆయన జీవ He is the జలమైనాడు. shepherd. ఆయన కాపరి He is the అయినాడు. door. ఆయన He is the door. Door. ఆయన ద్వారమై ఉన్నాడు. He is our God. ఆయనే మన దేవుడు, He is our Lord. ఆయన మన ప్రభు, He is our Savior. ఆయన మన రక్షకుడు, He is our మన Redeemer. విమోచకుడు ఆయన. Are you listening to his voice? ఆ విమోచకుడు ఆయన స్వరము నీవు వింటున్నావా? When Peter, James and John, they heard this voice from heaven, పేతురు, యోహాను, యాకోబులు పరలోకం నుండి ఆయన స్వరం విన్నప్పుడు they fell down as though died. చచ్చిన వారి వలె ఆయన ఎదుట సాగిలపడ్డారు. That's the power of the word of God. దేవుని మాట యొక్క, ఆయన వాక్ యొక్క That's శక్తి the అట్లాంటిది. influence of the word of God. ఆయన వాక్ యొక్క ప్రభావం అట్లాంటిది. So, dearly beloved, let us not take lightly why we have come over here. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడికి వచ్చినాము, ఈ సంగతులను ఎట్లాంటి తేలికగా మనం తీసుకోకూడదు. This is not a festival or something. ఇదేదో ఒక పండుగ ఉత్సాహంగా కాదు, It's not a picnic or something. ఏదో కాలక్షేపంగా వచ్చింది కాదు. We have come here to listen to the word of God. దేవుని వాక్యమును వినడానికి వచ్చిన, We are listening to the hope of God. దేవుని యొక్క నిరీక్షణ విషయమైన సంగతులు So వింటున్నాం. when Peter, James and John, they heard these words, పేతురు, యోహాను, యాకోబులు ఈ మాటలు విన్నప్పుడు they became obedient to this word. వెంటనే వాళ్ళు ఆ మాటలకు విధేయత చూపించినారు. They began to give more attention to the word of God. దేవుని వాక్యమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినారు. In chapter 16 we see Peter is trying to rebuke Jesus. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో గమనిస్తే పేతురు యేసు ప్రభువుని గద్దించడానికి పోతాడు. But we see now in 17th chapter 17వ అధ్యాయంలో చూస్తే they are listening to the word of God. దేవుని మాటలు వాళ్ళు వింటారు. Oh, they heard a voice from heaven like a thunder. ఆ మేఘంలో నుండి ఉరుము వలె ఒక స్వరం వాళ్ళు విన్నారు. When they heard that, they trembled, they fell. ఆ స్వరం వాళ్ళు విన్నప్పుడు వనికి సాగిలపడ్డారు. John also was witness to this. యోహాను కూడా ఈ సంఘటనకు సాక్ష్యంగా ఉన్నాడు. Later on we see that John became so close to Jesus. దాని తర్వాత మనం గమనిస్తే ఈ శిష్యుడైన యోహాను యేసు ప్రభువారికి అత్యంత సమీపంగా మారినాడు. He became the one who is to lean himself on Jesus' chest. ఆయన ఎంత సమీపంగా అయినాడంటే యేసు క్రీస్తు ప్రభువారి రొమ్మున ఆనుకున్న శిష్యుడిగా మారినాడు. The brother of John, who's James, సో యోహాను సహోదరుడైన యాకోబు, he became such a mighty witness for God దేవుని కొరకు ఎంత బలమైన సాక్షిగా మారినాడంటే that he became a martyr, the first martyr. ఆయన యోహాను సహోదరుడైన యాకోబు ప్రభు కొరకు బలమైన సాక్షిగా, మొట్టమొదటి హతసాక్షిగా మారినాడు. And we see about Peter as well. పేతురు విషయం కూడా గమనిస్తాం. Peter also, who was tremendously influenced by this word. ఈ వాక్కు చేత, యేసు ప్రభువారి యొక్క మాటల చేత ఎంతో ఎక్కువగా ప్రభావితం చెందిన పేతురు On the day కూడా of Pentecost, పెంతెకోస్తు దినాన he became such a powerful speaker. ఎంతో బలమైన బోధకుడిగా మారినాడు. He spoke about the hope of the salvation. రక్షణ విషయమైన, నిరీక్షణ విషయమై మాట్లాడినాడు. Thousands of people got saved. వేల మంది రక్షణ పొందినారు. Why I'm saying all this? Because ఎందుకు ఈ సంగతులు చెప్తున్నాను? John, writing in this 1 John, యోహాను తన పత్రికలో మొదటి యోహానులో రాస్తూ అంటాడు, he's saying, behold what manner of love it is. ఆయన అంటాడు కదా, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించినాడో చూడు అంటాడు. He experienced this love. ఆయన దేవుని ప్రేమను, ప్రభు ప్రేమను వాళ్ళు He అనుభవించినారు. experienced the hope of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యందు నిరీక్షణను ఆయన అనుభవించి That's why రాస్తున్నాడు. he's saying what manner it is beyond our description. ఆ కారణం చేత అంటాడు కదా, ఆయన ప్రేమ ఎట్టిదో చూడండి, అది మన గ్రాహ్యము ఊహకు మించింది అంటాడు.
Therefore, now he's saying in verse 3, he's writing and saying, ఆఖండం చేత 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తూ అంటాడు, every man that has this hope in him, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును, purifieth himself. ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రపరచు. The man who was leaning on Jesus' chest, యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకున్న వ్యక్తి, probably I think he was heard the heartbeat of Jesus as well. బహుశా యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క గుండె చప్పుడు ఈ వ్యక్తి విని ఉండవచ్చు. Maybe he realized at that time, this is no ordinary human being. బహుశా యేసు వారి రొమ్మున ఆనుకుని గుండె చప్పుడు విన్నప్పుడు ఈ వ్యక్తి ఈయన సామాన్యమైన వ్యక్తి కాదని యేసు ప్రభు విషయమై యోహాను ఎరిగి ఉండవచ్చు. He is not ordinary human being. ఈయన సాధారణమైన మనుషుడు కాదు. He is the son of God. దేవుని కుమారుడు ఈయన. He is the one who gave his life. తన ప్రాణమును అప్పగించినవాడు. So he realized all these things. కాబట్టి ఈ సంగతులన్నిటిని యోహాను ఎరిగినాడు, తెలుసుకున్నాడు. Now he is saying, every man that has this hope in him has to be purified. ఇప్పుడు ఆయన అంటాడు కదా, రెండవదిగా ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రపరచుకున్నాను. Hope has to lead to faith. నిరీక్షణ మనల్ని విశ్వాసములోనికి నడిపిస్తుంది. Hope has to lead to sanctity or holiness. నిరీక్షణ మనల్ని పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు మనల్ని నడిపిస్తుంది. Hope has to lead towards faith. ఈ నిరీక్షణ విశ్వాసం వైపు నడిపిస్తుంది. Hope has to lead to holiness. నిరీక్షణ పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు మనల్ని తీసుకెళ్తుంది. Dearly beloved, if this hope doesn't lead us to these two things, then we are utterly hopeless. ప్రియమైన వారలారా, ఒకవేళ నిరీక్షణ కలిగిందని చెప్పుకుంటూ విశ్వాసంలోనికి, పవిత్రత, పరిశుద్ధమైన జీవితంలోనికి రాకుండా ఉంటే నీవు నిరీక్షణ లేనివాడుగా ఉన్నట్లే. We may attend 10,000 camps like this. అనుమానం లేదు, ఇట్లాంటి క్యాంప్స్ కొన్ని వేల కొలది నువ్వు అటెండ్ అయి ఉండవచ్చు. But unless we have the faith, ఈ విశ్వాసం నీవు కలిగి ఉంటే తప్ప, unless we have the holiness, పరిశుద్ధత, పవిత్రమైన జీవితం కలిగి ఉంటే తప్ప, we are not going anywhere at all. మనము ఏ విధానంలో కూడా ముందుకెళ్ళాం. Our life is as hopeless as it was before we accepted Jesus. మన జీవితము యేసు ప్రభువుని అంగీకరించడానికంటే ముందు ఎట్లున్నామో అట్లనే ఉండిపోతాం. That's why he's saying, every man that have this hope in him, ఆ కారణం చేత అంటాడు కదా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును will purify himself. ఆయన పవిత్రుడైనట్టుగా తను తాను పవిత్రపరచుకును. So hope will lead us to faith. కాబట్టి నిరీక్షణ మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తుంది. Hope has to lead us into the holiness. తర్వాత ఈ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని పవిత్రత, పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపిస్తుంది. As we listen to his word, ఆయన మాటలు వింటుండగా may God help us to examine our lives. మన జీవితంలో పరీక్షించుకునేలాగా దేవుడు మనకు సహాయపడును. Is the faith within us? ఆయన మనలోనున్న విశ్వాసమే. It's not an ordinary faith. We are not talking about just faith. అది సాధారణమైన విశ్వాసం, నమ్మకం విషయం మాట్లాడలేదు. We are talking about a faith which is ready to lay down itself for the name of Christ. ఏ విశ్వాసము, నమ్మకము యేసుక్రీస్తు వారి కొరకు తన ప్రాణం సైతం అప్పగించడానికి We are not talking about ordinary holiness. సాధారణమైన పరిశుద్ధత, పవిత్రతను మాట్లాడలేదు. We are talking about the holiness that will not compromise with this world. ఈ లోకంతో ఎట్లాంటి రాజీ సర్దుబాటు చేసుకొని పరిశుద్ధత, పవిత్రత విషయం మాట్లాడుతున్నాం. So every man who is seated over here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, shall we purify ourselves? కాబట్టి మనల్ని listen to his word. ఆయన వాక్యం వింటుండగా మనల్ని మనం పవిత్రపరచుకుంటాం. Open your hearts. మన హృదయాలను తెరుస్తాం. Let us empty ourselves. మనల్ని మనం ఖాళీ చేసుకుంటాం. Let us fall at the feet of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క పాదముల చెంత సాయి. Lord help me. ప్రభువా నాకు సహాయపడు. I am nothing before you. నీ ఎదుట నేను కేవలం వట్టివాడనై ఉన్నాను. I am but dust. నేను కేవలం ధూళినై ఉన్నాను. You have formed me. ప్రభువా మీరు నన్ను వెదికినారు. You have made me. మీరు నన్ను You సృజించినారు. have given me shape. మీరు నాకు రూపుదిద్దినారు. You have made me beautiful. మీరు నన్ను చక్కగా You have given me సృజించినారు. life. మీరు నాకు జీవం ఇచ్చినారు. You have given me breath. మీరు నాకు శ్వాసనిచ్చినారు. What can I give back to you, తిరిగి Lord? నేను మీకు ఏమి ఇవ్వగలను? Can we give anything to our God? మన దేవునికి మనం Do ఇవ్వగలిగిన you have anything at all to give to our God? ఆయనకి ఇవ్వడానికి మన యుద్ధం ఏమైనా ఉందా? Do you have anything, dearly beloved? ప్రియమైన వారు మన ప్రభుకు తగినట్లుగా ఇవ్వడానికి ఏమైనా ఉందా? Young brother, young sister, ఎవరి సోదరుడు, ఎవరి సోదరి, anybody who is listening to his word from anywhere, ఎవరైనా ఈ మాటలు వింటున్నారు, can we give anything to our great God? మన గొప్ప మహోత్తుడైన దేవునికి ఏమైనా మనం ఇవ్వగలమా? Can we give anything to this holy God? ఈ పరిశుద్ధుడైన దేవునికి మనం ఏమైనా ఇవ్వగలమా? Can we give anything to this God who has given us a hope? మనకు నిరీక్షణ అనుగ్రహించిన ఈ దేవునికి మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉందా? We don't have anything at all to give him.
మనము ఆయనకి ఇవ్వడానికి మన యుద్ధ ఏమీ లేదు. We just have to purify ourselves. కేవలము ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. We just have to keep and maintain that faith which he has given to us. మనకు ఆయన అనుగ్రహించిన విశ్వాసమును కాపాడుకొని దానిలో కొనసాగించుకునే వారమై ఉండాలి. We'll see a few people in the word of God. దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులను చూస్తాం. Regarding the word every man, ప్రతి వాడును అని రాయబడిన మాట, there are plenty of people in the word who have kept themselves so pure. బైబిల్లో తమను తాము పవిత్రులుగా ఉంచుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. Who maintained their hope, వారి నిరీక్షణను కాపాడుకున్న వాళ్ళు, who protected their faith, వారి విశ్వాసమును కాపాడుకున్న వాళ్ళు, who led a sanctified life, పవిత్రమైన జీవితమును జీవించిన వారు, who led a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించిన వారు. And that's what God expects today of each and every one of అదే us. సంగతి దేవుడు మనలో ప్రతి ఒక్కరి నుండి ఆయన ఈ దినం ఆశిస్తున్నాడు. We'll read Jeremiah chapter 17 and verse 7, please. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. Yes, brother. అందరం కలిసి చదువుతాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుతాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. Here we see, blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. So when we have the hope, we are really blessed people. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ధన్యులంగా ఉంటాం. We read also one more verse, Lamentations chapter 3 and verse 24. విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం. విలాప వాక్యం Lamentations is just after Jeremiah, ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు before Ezekiel. ఎహెజ్కేలు గ్రంథము ముందు, ఇర్మియా తర్వాత విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం. All together. అందరం కలిసి చదువుదాం. యెహోవా The Lord is my భాగమని portion, నేను says my soul. అనుకొనుచున్నాను, ఆయన యందు Therefore will I hope in నేను him. నమ్మిక ఉంచుకొని ఉన్నాను. So here we see the second thing is that the Lord is my portion. రెండవ భాగం మనం చూస్తాము, యెహోవా నా భాగము అంటాడు. So the Lord is my hope. యెహోవా నా నిరీక్షణ. So the person who has hope is a blessed person. నిరీక్షణ కలిగిన వాడు ధన్యుడు అని చూసినాం. Secondly, we see over here, రెండవదిగా hope is a portion. Otherwise, the Lord is a portion. మన ప్రభువు మనకు భాగము ఉన్నాడు. The hope, the portion of hope. మన భాగమై ఉన్న నిరీక్షణ. So those who are having this hope, they are really blessed people. కాబట్టి ఈ నిరీక్షణ కలిగిన ప్రతి వాడు ధన్యుడుగా మనం చూస్తాం. In Romans chapter 4, రోమపత్రిక 4వ అధ్యాయంలో we read about Abraham. అబ్రహాం విషయం చదువుతాం. Verse 18, please. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమా 4:18. నీ సంతానము అలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. Who against hope believed in hope? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మినాడు. In other words, it says when he was in a hopeless situation, still he had hope. ఇంకో మాటలో చెప్పాలంటే ఎట్లాంటి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన ఇంకనూ నిరీక్షణ కలిగినాడు. Dearly beloved, this is the kind of hope that God desires from each and every one of us. మనలో ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఇట్లాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. And also we read in Romans chapter 8 and verse 25. రోమా 8వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. రోమా 8వ అధ్యాయం 25వ వచనం. But if we hope for that we see not, then do with patience wait for it. రోమా 8:25 మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. Verse 24, for we are saved by hope. 24వ వచనము, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. So here we see that he's talking about Abraham's life. ఇక్కడ అబ్రహాం జీవితం విషయమే మాట్లాడతాడు. He hoped against hope. ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగినాడు. God gave him the promise. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేసినాడు. Here Abraham was 75 years old. అబ్రహాము 75 సంవత్సరముల వయసు గలవాడు. God promised him that he will have a son. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేసినాడు, నీకు ఒక కుమారుని ఇస్తానని. And through that son your seed will multiply as the stars of heaven. ఆ నీ కుమారుని ద్వారా నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చెందుతుంది అన్నాడు. But 1 year passed away. ఒక సంవత్సరం అయిపోయింది. 2 years passed. ఇంకొక సంవత్సరం అయిపోయింది.
How many years passed, do you know, when Abraham got the son? అబ్రహాము After getting the promise, anybody knows? అబ్రహాము వాగ్దానము పొందిన తర్వాత ఎన్ని సంవత్సరములకు కుమారుడు కలిగినాడు తెలుసా? How many? 25, one sister said. 25 years. 25 సంవత్సరాలు. Can we wait for that long? Can we hope for that long? అంతకాలము అంత సమయము మనము నిరీక్షణ కలిగి వేచి చూస్తామా? Anybody here who can say, I'll wait for 25 years? ఎవరైనా 25 సంవత్సరాలు నేను వేచి చూడగలుగుతానని చేయగలుగుతారా? 1 year job I didn't get, I prayed, I hoped, God gave promise, nothing happened. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ప్రార్థన చేసినాను, వేచి ఉన్నాను, నిరీక్షించినాను, కానీ దేవుడు ఒక సంవత్సరమైన ఉద్యోగం ఇవ్వలేదు. 2 years passed. 2 సంవత్సరాలు అయిపోయినాయి. 5 years passed. 5 అయిపోయినాయి. 10 years passed. 10 సంవత్సరాలు అయిపోయాయి. Can we wait for that long? అంతకాలం వేచి చూస్తామా? 15 years, okay. ఒకవేళ 15 సంవత్సరాలు అయిపోతాయి. 15 years, anybody? కనీసం 15 సంవత్సరాలైనా. 20 years. 20 సంవత్సరాలు. 25. 25. You see, that is the hope. That is the faith. అది విశ్వాసం. That's the hope. అది నిరీక్షణ. That is the faith. విశ్వాసం నిరీక్షణ అది. So, hoping against hope means that. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి Hopeless situation. అట్లాంటి నిరీక్షణ లేని But స్థితి. still he hoped. అయినప్పటికీ ఆయన నిరీక్షణ కలిగినాడు. Dearly beloved, it's not an ordinary thing at all. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అట్లా ఉండటం అది సాధారణమైన It's సంగతి not కాదు. an ordinary thing for us to wait for 25 years for God's promise to be fulfilled in our lives. దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని We cannot wait. 25 సంవత్సరాలు వేచి చూడము సాధారణమైనది కాదు. We all look for instant things, isn't it? మనము చాలా త్వరగా వెంటనే కావాలని కోరుతాం. Fast foods. చాలా ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా. Fast foods, you know, some of you may be knowing it. Those who live in the cities. అందరికీ What are fast foods? ఫాస్ట్ ఫుడ్ అంటే తెలుసు. Instant, McDonald's, McDonald's అంటే KFC, KFC అని ఉంటుంది. hotels. Fast foods. We all love fast foods. Things have to be instant. 2-minute noodles. 2 నిమిషాల్లోనే వచ్చేసే నూడిల్స్ లాగా ఉంటాయి. How many minutes? Mama doesn't have time in the morning for breakfast. అమ్మ ఉదయం భోజనం చేయడానికి సమయం ఉండదు. What she'll do? ఆమె ఏం చేస్తుంది? Oh, noodles. 2 minutes noodles, then pack and send. 2 నిమిషాల్లోనే నూడిల్స్ చేసి ప్యాక్ చేసి పంపిస్తుంది. Anybody who takes noodles to, school or college? స్కూల్ కి కాలేజ్ కి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారా? So, things are like that. కాబట్టి The world is like that. లోకము సంగతులు Everything fast, instant. వెంటనే త్వరగా కావాలన్నట్లుగా ఉన్నారు. But here we see a man who is waiting for 25 years. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాము, కనీసం 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. So that is known as hoping against hope. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాడు. Every man that has this hope in him. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. Abraham was one of the men. నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వారిలో ఒకరిలో అబ్రహాము ఒకడు. A man who hoped against hope. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. Because he knows that his hope is in heaven. కారణం ఏంటంటే ఆయన తన నిరీక్షణ పరలోకమందుందని ఆయన ఎరిగినాడు. Colossians chapter 1 and verse 5. కొలస్సీ 1వ అధ్యాయం 5వ వచనం. Colossians chapter 1 and verse 5, please. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. Read, brother. చదువుతున్నాను, గమనించండి. మీ యొద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఈ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. Your hope which is laid in heaven. Verse 5. Laid in heaven. పరలోకంలో ఉన్న నిరీక్షణ అని ఉంటుంది. The hope which is laid up for you in heaven, whereof you heard before in the word of the truth of the gospel. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఈ నిరీక్షణ గురించి మీరు వింటిరి, ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా దేవుని కృపను గురించి సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించు వ్యాపించున్నది. Can you read? మనకు 3వ వచనము ఆరంభంలో ఉంది, గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. Dearly beloved, we see a few people in the word of God. దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులు చూస్తే in Hebrews chapter 11 and verse 5, in chapter 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో there we see all these people, although they talk about them as faith heroes. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరినీ విశ్వాస వీరులుగా మనం చూస్తాం. We can also say they are the heroes of hope. వారు నిరీక్షణ విషయమై కూడా వీరులు అని మనం చెప్పుకోవచ్చు. They are heroes of hope. వారు నిరీక్షణ విషయమై hope against hope. వారు నిరీక్షణకు ఆధారమైనప్పుడు వారు నిరీక్షణ కోల్పోలేదు. And
They were pleasing to God. వారు దేవునికి ఇష్టలుగా జీవించినారు. So we see in Hebrews chapter 11 and verse 4. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. We see there about Abel. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4లో Abel, when he offered his sacrifice, హేబేలు విషయమే చూస్తాము. హేబేలు బలి అర్పించినప్పుడు, and also his brother, elder brother Cain also offered his sacrifice. హేబేలు తన అన్న అయిన కయ్యూను కూడా బలి అర్పించినప్పుడు, Oh, here we see it saying Abel offered unto God a more excellent sacrifice. అక్కడ రాయబడింది కదా, హేబేలు కయ్యూని కంటే మరి శ్రేష్టమైన అర్పణం తెచ్చినాడు. At the time, it was not known to Abel. ఆ సంగతులు ఆయన అర్పించినప్పుడు అది శ్రేష్టమైనదా కాదని ఏబెల్కి ఏం తెలీదు. But he only hoped. ఆయనను కేవలం ఆయన నిరీక్షించినాడు. He hoped that his sacrifice would be acceptable to God. తన బలి అర్పణ దేవుడికి అంగీకారంగా ఉంటుందని నిరీక్షించినాడు. And indeed, it was acceptable. అది నిజంగా తాను అర్పించింది ప్రభు అంగీకరించాడు. It became an acceptable and excellent sacrifice. ప్రభు దానిని అంగీకరించి శ్రేష్టమైనదిగా ఎంచినాడు. And the writer in the New Testament, probably after 5,000 or 6,000 years, it is mentioned over here that God has testified of his gifts. హేబేలు బలి అర్పించిన తర్వాత కనీసం 5,000-6,000 సంవత్సరములు గడిచిన తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక రాసిన గ్రంథకర్త ఈ సంగతులు రాస్తూ ఈ సంగతులు హేబేలు శ్రేష్టమైన అర్పించినాడని రాస్తాడు. And he's saying that he hoped that God would accept it. దేవుడు దానిని అంగీకరిస్తాడని ఆయన నిరీక్షించినాడు. In this way we see that a sacrifice that is acceptable to God. ఈ విధానం ద్వారా దేవునికి అంగీకార యోగ్యమైన బలిగా మనం చూస్తాం. So we see over here that the hope of being accepted by God. ప్రభు ద్వారా అంగీకరించబడతాము అనే నిరీక్షణను చూస్తాం. Do you have that acceptance? I mean the hope that God is accepting you. నిన్ను ప్రభు అంగీకరిస్తాడు అనే నిరీక్షణ నీకుందా? When we worship on the Lord's Day, is our worship acceptable to God? ప్రభు దినాన మనం ప్రభువును ఆరాధించినప్పుడు మనం చేసే ఆరాధన ప్రభు అంగీకరిస్తున్నాడా? Whatever we do in the house of God, is it acceptable to God? దేవుని మందిరంలో మనం చేసే పనులు ఏవైనా ప్రభు అంగీకరిస్తున్నాడా? Do you have that hope? ఆయన అంగీకరిస్తాడు అనే నిరీక్షణ. Many times, many people, many young people especially, they do things for men pleasing. చాలా మంది యవనస్తులు చాలా సార్లు మనుషులను సంతోష పెట్టాలని అనేక పనులు చేస్తారు. They want to impress somebody. మనుషులను మెప్పించాలని చాలా పనులు చేస్తారు. Some young people, I'm not trying to put you down anything like that, but I've seen at least one example. I know one young brother who is to go for gospels only so that everybody will know that he is doing gospel. ఒక యవనస్తుడు ఉండేవాడు, ఆయన సువార్తకు పోయేవాడు. ఎందుకంటే కేవలము ఆయన సువార్తకు వెళ్తాడు, సువార్త చేస్తాడని అందరికి తెలియాలని అట్లా చేసేవాడు. So that he will get good testimony. తద్వారా ఆయన జీవితంలో మంచి సాక్ష్యం పొందొచ్చు అన్నట్లుగా చేసేవాడు. So that when he goes for an alliance, తద్వారా అట్లా మంచి సాక్ష్యం వచ్చిన తర్వాత వివాహం కొరకు ఏదైనా సంబంధం కొరకు వెతుకుతే, so then the people will say, oh, that brother, he goes for gospels also. పలానా సహోదరుడు ప్రజలు ఆయన విషయమై పలానా సహోదరుడు స్వార్థకు కూడా వస్తాడండి అని చెప్తారని. చాలా మంచివాడు, సువార్తలు చేస్తాడు, సువార్త కూడా చేస్తాడండి. but how about his life, personal life? తన వ్యక్తిగత జీవితం విషయమై చూస్తే how it is? అది ఎట్లుంటుంది? Completely different. సంపూర్ణంగా వేరై ఉంటుంది. No change. ఎట్లాంటి మార్పు కనబడదు. No transformation. ఎట్లాంటి రూపాంతరం పొందిన జీవితం ఉండదు. Flesh is working. శరీరం ఇంకను పనిచేసే అనుభవం ఉంటుంది. Impulsive. చేయగోరే సంగతులన్నీ చేస్తుంటాడు. And in this way, but still people gave testimony that he goes for gospel. ఆయన జీవితం అట్లా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఈ వ్యక్తి సువార్తకు వెళ్తాడని సాక్ష్యం ఇస్తారు. And that is how he bagged God's servant's daughter as his wife. అట్లా చేస్తూనే ఒక దేవుని సేవకుని కుమార్తెని వివాహం చేసుకున్నాడు. Why he did the gospel? ఎందుకు సువార్త చేశాడు? So that he can get a good girl. తద్వారా వివాహం కొరకు చక్కని అమ్మాయి దొరుకుతుందని. Is anyone over here doing things for pleasing men? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మనుషులను సంతోష పెట్టాలా, మనుషులను మెప్పించాలని? Are you hoping that people will accept you? నీ జీవితంలో ప్రజలు నిన్ను అంగీకరించాలా, మెప్పు కోరాలని నువ్వేమైనా? Are you doing things, are your activities that are acceptable to God? లేకపోతే నీవు చేసే పనులు, నువ్వు చేసే కార్యకలాపాలు దేవుని ద్వారా అంగీకరించబడుతున్నాయా? Our sacrifice
మన has to బలి be acceptable to God. మన బలి మన అర్పణ ప్రభు దానిని అంగీకరించాలి. In this way we say that Abel hoped that God would accept his sacrifice, and indeed it was acceptable to God. ఈ విధానంలో మనం చూస్తాము హేబేలు తను బలి అర్పించినప్పుడు నా దేవుడు దీన్ని అంగీకరిస్తాడు అనే నిరీక్షణ గల అర్పించినాడు. ప్రభు దానిని శ్రేష్టమైనగా అంగీకరించినాడు. Do things, serve God, serve in the house of God, so that and hope that God will accept, not people or humans or God's servant or youth leader or girl or any boy. నీ జీవితంలో ప్రభువును సేవించిన, దేవుని మందిరంలో పని చేసిన, ప్రభు కొరకు ఏదైనా పని చేసినా నా ప్రభు దీన్ని అంగీకరించాలా, ఆయన మెప్పు పొందాలా అని ఆ ఉద్దేశంతో ప్రభు పని చేయాలి కానీ, ఆ నిరీక్షణ కలిగి ప్రభు పని చేయాలి కానీ, లేకపోతే దేవుని సేవకుడు, సహోదరుడు, సహోదరి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నట్లుగా కాదు. Going further, we see in verse 5 of the same chapter 11, హెబ్రీ పత్రిక 11:5 వచనం, we see about Enoch. ఈ హానోకు విషయమే చూస్తాం. Here we see verse 5, it is saying Enoch was translated that he should not see death, because God has translated him. For before his translation he had this testimony that he pleased God. హెబ్రీ పత్రిక 11:5 వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. Enoch walked with God for hundreds of years. హనోకు దేవునితో కొన్ని వందల సంవత్సరాలు నడిచినాడు. And he only hoped that God would be pleased with him. దేవుడు తన జీవితం ద్వారా సంతోషపడతాడు అనే సంగతిని ఆయన నిరీక్షించినాడు. But he never realized that God would give him eternal life. అయితే అట్లా ప్రభు సంతోషపడతాడని నిరీక్షించినాడు కానీ ఆ ప్రభు తనతో ఉండుటకు తీసుకొని పోతాడు, నిత్య జీవం ఇస్తాడనే సంగతి హనోకు తెలియలేదు. That is the hope. అదే నిరీక్షణ. So we just hope that we walk with God. కాబట్టి కేవలం దేవునితో నడుస్తున్నాననే నిరీక్షణ కలిగి నడిచినాడు. And when we have this hope within us, God will do amazing things in our lives. మన జీవితంలో కూడా ఇట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు చేస్తాడు. Like how God translated him from death. ఎట్లయితే హనోకును దేవుడు మరణము చూడకుండా కొనిపోయినాడు, In the same way God can do amazing things with you. అదే విధానంలో దేవుడు నీ జీవితంలో కూడా అనేక అద్భుతములను ఆశ్చర్య కార్యములు చేయగలడు. So he is one of the men who was a purified person. ఆయన ఈ పవిత్రపరుచుకున్న వ్యక్తుల్లో ఈ హనోకు కూడా ఒకడు. Obviously we see, because if anybody has to walk with God, he has to be a pure person. చాలా స్పష్టంగా మనం చూసే సంగతి ఏంటంటే ఏ వ్యక్తి అయినా ప్రభుత్వం నడవాలా అని మనం ప్రభుత్వం నడుస్తున్నాడు అని మనం చెప్పకూడితే ఆ వ్యక్తి తన జీవితంను పవిత్రుడిగా ఉంచుకున్నట్లుగా మనం చూస్తాం. Verse 7 we see about Noah. 7వ వచనంలో నోవహు విషయం చూస్తాం. Verse 7, brother. హెబ్రీ పత్రిక 11:7 వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. When God told Noah about the flood and about the destruction of this world, ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చే నాశనం విషయమై ఆ జల ప్రళయం విషయమై నోవహుతో ప్రభు చెప్పినప్పుడు he had this hope within him. తన హృదయంలో నోవహు ఈ నిరీక్షణ కలిగి ఉన్నాడు. That God will do what he is going to do. దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. So he was moved with fear. తద్వారా నోవహు భయంతో కదిలించబడ్డాడు. That's what is written over here. By faith, when God warned him, he moved. తెలుగులో మనకు దేవుని చేత హెచ్చరింపబడి ఆయన భయభక్తులు కలిగినాడు. When there is hope in God, it brings fear in us. దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉంటే అది మన జీవితంలో భయభక్తులను తీసుకొస్తుంది. It is not a fear of human beings, ఏదో మనుషులను చూసి భయపడేది కాదు, but it is a fear born out of respect for God. దేవుని యందు మర్యాద, దేవుని యందు భక్తితో మనకు వచ్చే భయం అది. This fear is born out of hope. దేవుని యందు నిరీక్షణతో మనకు వచ్చే భయం అది. A hope that God can do anything. నా దేవుడు ఆయన ఏమైనా చేయగలడనే భయం. A hope that God will do. దేవుడు తప్పకుండా దానిని జరిగిస్తాడు అనే నిరీక్షణ. In this way we see
Noah was moved with fear. ఈ విధానంలో నోవాహు కూడా ఆయన భయభక్తులు కలిగిన వాడుగా చూస్తాం. Hope has to bring fear in us about God. మన జీవితంలో ప్రభునందు మనం కలిగిన నిరీక్షణ దేవుని విషయమై భయభక్తులు తీసుకురావాలి. Verse 8 we see about Abraham, about which we already discussed a few things. 8వ వచనంలో ఇంతకు ముందే చూసుకున్న అబ్రహాము సంగతులు అబ్రహాం విషయమే రాస్తాడు. Here we see, by faith Abraham, when he was called to go on the place which he should after receive for inheritance, he obeyed. అబ్రహాము హెబ్రీ పత్రిక 11:8 అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. Dearly beloved, Abraham's life is an absolute challenge for every person. అబ్రహాము జీవితం కూడా మనలో ప్రతి ఒక్కరికి ఎంతో సంపూర్ణమైన సవాలుగా ఉంటుంది. Not only for young people, కేవలం యవనస్తులకే కాదు, but even for everybody. His life is a challenge. అందరికీ ఈ అబ్రహాము యొక్క జీవితము సవాలుగా ఉంటుంది. Because it's not an ordinary thing at all. సాధారణమైన సంగతి కాదు కదా. Abraham was living in a place called Mesopotamia. అబ్రహాము ఆయన మెసొపొతామియా అనే ప్రాంతంలో నివసించాడు. And the place where God wanted to take him, దేవుడు ఆయనను ఏ స్థలానికి తీసుకెళ్లాలని కోరుతున్నాడు. it was nearly 1,000 kilometers away. దేవుడు ఆయనను ఏ స్థలానికి తీసుకెళ్లాలని కోరుతున్నాడు. అది ఆయన నివసించే స్థలం నుండి కనీసం 1000 కిలోమీటర్ల దూరం ఉంది. And God has told him that I will take you from here and put you in Canaan. He didn't say that. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నిన్ను ఇక్కడ నుండి తీసుకొని కనానులో నేను ఉంచుతానని చెప్పలేదు. He just told him, get out. కేవలము నీ ఉన్న స్థలం నుండి లేచిరా అన్నాడు. Get out from here. ఆ స్థలం నుండి బయలుదేరు అన్నాడు. Leave everything. నీ సమస్తమును విడిచిపెట్టు Leave your అన్నాడు. parents. నీ యొక్క Leave your relatives. నీ బంధువులు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు. Leave your job. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు అన్నాడు. You know what Abraham's job was? అబ్రహాం ఉద్యోగం ఏంటో తెలుసా? Abraham had a very lucrative job. అబ్రహాం యొక్క good money. అబ్రహాం యొక్క ఉద్యోగం చేసే పని చాలా డబ్బులు సంపాదించడానికి ఆకర్షణీయమైంది. Nowadays every girl wants a software engineer, isn't it? ఈ దినాల్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలని కోరుతారు. Because they get good money, isn't it? And go to అమెరికా పోవచ్చు. Where else? America nowadays visas also are stopped actually. I don't know. ఇప్పుడు వీసాస్ కూడా. So software engineer means a good job. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మంచి ఉద్యోగం అని. In those days Abraham was doing the job. He used to make idols. అబ్రహాము ఆ దినాల్లో of the heathen gods. ఎట్లాంటి ఉద్యోగం చేసేవాడంటే ఈ అన్య దేవతలు వారి యొక్క విగ్రహములను తయారు చేసేవాడు. And they used to sell those. ఆ విగ్రహం తయారు చేసి వాటిని అమ్మేవారు. And they used to get good money out of it. దాని ద్వారా మంచి ధనం సంపాదించేవాళ్ళు. And God is telling him, leave that job. దేవుడు వారితో అంటున్నాడు కదా, ఆయనతో అన్నాడు నీ పనిని నీ ఉద్యోగం విడిచిపెట్టు. You are no longer a heathen. నీవు ఇక అన్యుడు కాదు. You have to be my child. నా బిడ్డగా ఉండాలి. I have chosen you. నేను నేర్పరుచుకున్నాను. You are going to be mine. నీవు నా వాడుగా ఉంటావు. You are going to be the progeny of Israel. నీవు ఇశ్రాయేలులకు ఆధారంగా నీవు ఉంటావు. God told him that. He didn't say anything at all. దేవుడు అట్లా చెప్పినప్పుడు అబ్రహామునకు, What about my job? అబ్రహాం ఎదురు ఏం మాట్లాడలేదు. నా ఉద్యోగం విషయం ఏంటి? What about my money? నా డబ్బుల విషయం ఏంటి? What about my family? నా కుటుంబం విషయం ఏంటి? What about my land? నా భూమి ప్రాంతం విషయం ఏంటి? Nothing at all. ఈ సంగతులు ఏం మాట్లాడలేదు. Simply he obeyed. సాధారణంగా విధేయత చూపించాడు. Because he hoped in the God. కారణం ఏంటంటే ఆయన దేవుని యందు నిరీక్షణ He కలిగినాడు. hoped in the El Shaddai God. ఎల్ షద్దాయి దేవుని యందు నిరీక్షణ కలిగినాడు. The God who can give the promise. ఏ దేవుడైతే is going to fulfill it. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మినాడు. That's why this El Shaddai word God uses to tell Abraham. ఆ కారణం చేతనే ఈ ఎల్ షద్దాయి అనే మాట దేవుడు అబ్రహామునకు చెప్పడానికి ఉపయోగిస్తాడు. He says, I am the El Shaddai God. నేను ఎల్ షద్దాయి దేవుడును అంటాడు. So we're not going to go into that reference. ఆ సంగతులు చూడము. Anyway, what I'm saying is that hope begets obedience. కారణం ఏంటి? నేను చెప్పే సంగతి ఏంటంటే ఈ నిరీక్షణ మనకు విధేయతను తీసుకొస్తుంది. Hope brings obedience in our lives. నిరీక్షణ మన జీవితంలో విధేయతను తీసుకొస్తుంది. And it says over here, he obeyed and he went out not knowing where he was going. అబ్రహాము విధేయత చూపిన వాడై తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళాడు. That's the first thing. అది మొదటి సంగతి. The second thing, important thing is రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే verse 9. 9వ వచనం. By faith he sojourned in the land of promise,
as in a strange country. హెబ్రీ 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును. చివరిలో చూడండి, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. This is the most important thing. వారు ఇది ప్రాముఖ్యమైన సంగతి. In a land of promise, ఆ వాగ్దత్త దేశంలో he was living as a sojourner, as a stranger. పరదేశిగా లేకపోతే ఒక పరవాసిగా తాను జీవించినాడు. Dearly beloved, this is the second important thing about Abraham's hope in God. అబ్రహాము దేవుని యందు కలిగి ఉన్న నిరీక్షణ విషయంలో ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. Firstly, he obeyed and he went out. He doesn't know where he's going. మొట్టమొదటిగా దేవుని మాటకు విధేయత చూపించి ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే బయలువెళ్ళినాడు. Secondly, when he reached that land, రెండవదిగా ఆ స్థలమును చేరుకున్న తర్వాత there again he's living his life as a sojourner. తర్వాత ఆయన జీవించే జీవితం కూడా ఆ దేశంలో పరదేశిగా పరవాసిగా జీవించినాడు. Imagine God calling us. ఒకవేళ దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే, And God says, now you go from here, leave Nandyal and go away. ప్రభు మనల్ని పిలిచి ఇప్పుడు నంద్యాలను విడిచిపెట్టి పో అంటే, Will we go? పోతావా? First thing we'll ask God is, where I have to go? మొట్టమొదటి ఎక్కడికి అని అడుగుతాను. Am I right or wrong? నిజమా అబద్ధమా? Say yes or no. అవునా కాదు చెప్పండి. Yes. So then God says, go to North India where the jungles are there, like Brother Absalom's place, where there are lots of people who doesn't have food to eat, who are living in utter darkness. నార్త్ ఇండియాలో ఎట్లయితే అడవులు ఉంటాయో, చీకటి లేకపోతే సరైన భోజనం ఉండని ప్రాంతము, చీకటి అంధకారం ఉండే ప్రాంతంలోనికి పోమంటే, సో there we are gone. We go there. అక్కడికి ప్రభు చెప్తే మనం పోయినాము. Then after that we think, okay, now God has brought you here. This is a good place. సరే మంచిది, ప్రభు నన్ను ఈ స్థలం తీసుకొచ్చినాడు, చాలా మంచి ప్రదేశము. So I will stay over here. ఇంక ఇక్కడే ఉంటాను. I will settle here. నేను ఇక్కడ స్థిరపడతాను. What I'll do? నేను ఏం చేస్తాను? I will settle here. ఇక్కడ స్థిరపడిపోతాను. That's the human nature. మానవుని స్వభావం అట్లాంటిది. Here we see Abraham. ఇక్కడ అబ్రహాము చూస్తే, in the land of promise, వాగ్దాత దేశంలో he is living as a stranger. ఆ వాగ్దాత దేశంలో పరవాసిగా, he doesn't want to settle there. ఆ వాగ్దాత దేశంలో కూడా he doesn't need that land. He doesn't need that land. ఆయన ఆ దేశం కావాలని కోరట్లేదు. he doesn't need anything of this world. ఈ లోకంలోనిది ఏది కూడా కావాలని కోరట్లేదు. Oh, if we were there, we'll say, you gave promise for this place. ఒకవేళ నీవు నేనైతే ఈ స్థలం కొరకు నాకు వాగ్దానం ఇవ్వమని అడుగుతాను. You have given it to me. మీరు ఈ వాగ్దానం నాకు You ఇచ్చారు. made a promise to me. ఈ వాగ్దానం నాకు ఇస్తూ వచ్చినాను. Oh, so I will stay here. కాబట్టి నేను ఇక్కడే నివసిస్తా. This is my life. This is my life. ఇది నా జీవితం. But here we see Abraham is saying, ఇక్కడ అబ్రహాము చూస్తే అంటాడు కదా, he is living as a stranger in the land of promise. వాగ్దాత దేశంలో పరవాసిగా జీవించినాడు. It is one of the paradox, dearly beloved. ఇదెంతో క్లిష్టమైన లేకపోతే వేరైన సంగతి. Paradox, they'll say in English. I don't know how to translate in Telugu. No. Means it's a land of promise, but he is living as a stranger. ఎంతో విడ్డూరమైన సంగతి. అంటే ఆ వాగ్దానం చేసింది ఆ దేశమే, ఆ దేశంలోనే పరవాసిగా ఉన్నాడు. So we can also say like a dichotomy. It is means even though it is a promise, it is he is saying I'm not going to. He is living as a stranger. ఒక వింతైన సంగతి లాగా ఏంటంటే, దేవుడు ఆ దేశం కొరకు వాగ్దానం తీసుకొని బయటికి వస్తే ఆ దేశంలో చేరిన తర్వాత ఒక పరదేశిగా పరవాసిగా జీవించాడు. Why he is living there as a stranger? ఎందుకు అక్కడ పరదేశిగా పరవాసిగా జీవించినాడు? Verse 10. 10వ వచనం. He is looking for a city whose foundations and builder and maker is God. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము. అబ్రహాము ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. Dearly beloved, God is talking to us at this moment in the life of Abraham. అబ్రహాం యొక్క జీవితం ద్వారా ప్రభు మనతో ఈ సమయం Can we take up this challenge? దేవుడు మన ముందు పెట్టే సవాల్, Can we be like an Abraham? అబ్రహాం లాగా జీవిస్తామా? That is what hope will begin. ఆయన నిరీక్షణ మనల్ని ఇట్లాంటి సంగతులు చేసేటట్టు చేస్తుంది. Hope is the driver of the faith. నిరీక్షణ విశ్వాసమును నడిపించేది నిరీక్షణ. Oh, such a wonderful life of Abraham it is. అబ్రహాం యొక్క జీవితము అట్లా అద్భుతమైనది. So in this way we see hope
it inspired obedience in him. కాబట్టి అబ్రహాము తాను కలిగి ఉన్న నిరీక్షణ ఆయన విధేయత చూపించేటట్లుగా చేసింది. Hope also inspired him to live as a stranger. తర్వాత ఆ నిరీక్షణ అబ్రహాము ఆ వాగ్దత్త దేశంలో పరవాసిగా జీవించేటట్లుగా చేసింది. As young people, we all want to have a bright future. యవనస్తులంగా మనకు చాలా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతాం. We want to have a good job, మంచి ఉద్యోగం కావాలని good కోరుతాం. education, మంచి చదువు కావాలని కోరుతాం. good wife, మంచి భార్యలు కావాలని good కోరుతాం. husband, భర్తలు కావాలని కోరుతాం. some piece of land to build a house. ఇల్లు కట్టుకోవడానికి మంచి భూమి కావాలని After కోరుతాం. that, one bike. తర్వాత ఇంకా బండి కొనాలి. Then after that, one car. కారు కావాలని కోరుతాం. Then after the car, we need one more car. కారు తర్వాత ఇంకొక కారు కావాలని కోరుతాం. This is our life. మన జీవితం ఈ కోరికలు. This is human tendency. మానవుని యొక్క స్వభావం ఇట్లాంటిది. But God is saying those who hope in God, they will be looking for a city whose foundations and builder and maker is God. ప్రభు మనతో చెప్పే సంగతి ఏంటంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న వాడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదుల పట్టణం కొరకు ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నవాడు వేచి ఉంటాడు. Satan has caught everybody in its net. ఇది నాన్న సాతానుడు మనలందరినీ తన వలలో చిక్కించుకున్నాడు. Not only people who are children of God. దేవుని పిల్లలు దేవుని బిడ్డలైన వారిని The whole world is running after earthly pleasures, earthly things, earthly desires. లోకమంతా కూడా మనం చూస్తే కేవలము భూసంబంధమైన కోరికలు, భూసంబంధమైన ఆశలు, ఆ శరీర వాంఛలను తీర్చుకోవడానికి పరుగులెడుతున్నారు. Even our churches have become like that nowadays. ఈ దినాల్లో మన సంఘంలో కూడా ఇట్లనే అవుతున్నాయి. They are running after power, అధికారం కొరకు ప్రయాసపడుతున్నారు. running after possessions, లేకపోతే ఆస్తుల కొరకు ప్రయాసపడుతున్నారు. running after the properties, లేకపోతే లేకపోతే ఆ సంపద కొరకు ప్రయాసపడుతున్నారు. Completely they have forgotten the word of God. దేవుని వాక్యము సంపూర్ణంగా మర్చిపోయినారు. Living like a sojourner in the land of promise. వాగ్దత్త దేశంలో పరవాసిగా జీవించుతారు. Looking for the city whose foundations and builder and maker is God. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు వేచి చూడడం. Dearly beloved, as young people, I request you not to be influenced by all these worldly things. కాబట్టి ప్రియమైన వారలారా, యవనస్తులుగా మీకు నేను ప్రోత్సహించే సంగతి ఏంటంటే ఈ లోక సంబంధమైన సంగతుల విషయము ఎట్లాంటి ఆకర్షణ పొందకూడదు. Of course we need money. ఈ అనుమానం లేదు, డబ్బు అవసరమే. But the love of money is the root cause of all evil. డబ్బు అవసరమే గాని ఆ డబ్బు మీదనున్న ధనాపేక్ష సమస్త కీడులకు మూలంగా ఉంటుంది. Mind you, once again, మరొకసారి ఈ సంగతి మరలా జ్ఞాపకం పెట్టుకోండి. nothing is wrong with money. డబ్బు విషయము పొరపాటు, డబ్బును కలిగి ఉండటం తప్పు ఏం కాదు. We all need money. మనందరికి డబ్బు అవసరమే. Yeah, everybody needs money. ప్రతి వారికి డబ్బులు అవసరమే కదా. But the love of money is the root cause of all evil. డబ్బు విషయమైన ప్రేమ లేకపోతే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంగా ఉంటుంది. So we see over here, Abraham was one of the richest persons. గమనిస్తే అబ్రహాము ఆ ప్రాంతంలో అత్యంత ధనవంతుడుగా ఉండినాడు. In those days, Abraham had camels and gold and silver so much that he was one of the rich man. అబ్రహాము ఒంటెలు, పశు సంపద, బంగారు, వెండి ఎంత ఎక్కువ కలిగి ఉన్నాడంటే ఆ ప్రాంతంలోనే ధనవంతుడిగా ఎంచబడ్డాడు. But he counted it all as dung. అయితే వాటన్నిటిని తాను పెంటగా ఎంచుకుంటాడు. He was always hoping and looking, when I will reach to that house, when I will reach to that city, when I will reach to that place, whose maker and builder is God. కాబట్టి అబ్రహాము అంత ధనము కలిగి భూమి మీద జీవిస్తూ కూడా నేనెప్పుడు నా ప్రభు నిర్మిస్తున్న ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి నేను వెళ్తాను అని తను నిరీక్షణ కలిగి వేచి చూసినాడు. Hoping against hope. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి Hoping ఉన్నాడు. against hope. నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ Waited for వ్యతిరేకంగా 25 years. 25 సంవత్సరములు వేచి చూసినాడు. Oh, that is hope. అదే నిరీక్షణ. That hope has begun obedience. ఆ నిరీక్షణ తన జీవితంలో విధేయతను తీసుకొచ్చింది. That obedience has begun a stranger's life. ఆ నిరీక్షణ తన జీవితంలో తాను పరదేశిగా పరవాసిగా జీవించినట్టుగా చేసింది. Every man that has this hope in him. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. Every man is one of this man, Abraham. ఆ నిరీక్షణ పెట్టుకున్న వాడిలో అబ్రహాము ఒక మనుషుడు. Is there any Abel here today? ఇక్కడ ఈ కూర్చున్న వాళ్ళు హేబేల్ లాగా ఎవరైనా ఉన్నారా? Is there any Enoch here today? హనోకు లాగా ఎవరైనా ఉన్నారా? Is there a Noah? నోవా లాగా ఎవరైనా ఉన్నారా? Is there an Abraham? అబ్రహాం లాగా ఎవరైనా ఉన్నారా?
having hope in God. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంది. Going further, ఇంకా ముందుకెళ్తే we see in verse 11, 11వ వచనం, Hebrews chapter 11 and verse 11. హెబ్రీ 11:11, హెబ్రీ 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేది గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. Here we see again about a lady, Sarah. శారా అనే ఒక స్త్రీని చూస్తాం. Sarah received strength. That's what the word is testifying. శారా విషయం రాయబడింది ఏంటంటే ఆమె బలము పొందింది. To conceive the seed. ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందింది. Generally, Bible it seems more like a misogynistic, what I can say, misogynist means not giving prominence to women, or అంత ప్రాముఖ్యత ఎక్కువగా స్త్రీలకు అంత ఇవన్నీ సంగతి చూస్తాం. No, brother. Bible is generally by others, when they read the word of God, they see Bible as a place where women are not given prominence. బైబిల్ ఇతరులు తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే బైబిల్లో స్త్రీలకు అంత ప్రాముఖ్యత ఉండదు అనే సంగతి వారు అనుకుంటారు. Because in our assemblies also they don't allow women to stand and preach and all that. మన సమాజంలో కూడా సహోదరులకు నిలబడి బోధ చేయడం అట్లా ఇవ్వరు. Especially among men. ప్రాముఖ్యంగా సహోదరులు ఉన్నప్పుడు. Of course that is as per the word of God. దేవుని వాక్యంలో కూడా అట్లుంది. So the general thing is like that. People think that Bible is misogynist. సాధారణంగా బయట ప్రజలు అనుకునేది ఏంటంటే బైబిల్లో స్త్రీలకు అంత ప్రాముఖ్యత ఉండదు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటారు. Here we see the lady Sarah is being mentioned over here. ఇక్కడ ఈ విశ్వాస వీరుల పట్టికలో శారా అనే స్త్రీ అక్కడ రాయబడింది. Hope against hope. శారా కూడా విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు, confident the word of God. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని వాక్యం మీద విశ్వాసం నుంచి నిరీక్షణ పెట్టింది. She laughed when God said that you will get a child. దేవుడు మీదటకి ఈ సంవత్సరం నీకు బిడ్డగలుగుతాడంటే నవ్వింది. When God said, is Sarah laughing inside? దేవుడు అట్లా చెప్పినప్పుడు శారా లోపల నవ్వుతుందా అని అడిగినప్పుడు so she got afraid. భయపడింది కూడా. Then she transformed herself. తర్వాత తను మార్చుకుంది. And she changed her mind. తన మనసు మార్చుకుంది. And she developed, she cultivated a hope. తన హృదయంలో ఒక నిరీక్షణను పెంపారు చేసుకుంది. A hope that God is definitely going to give me a child. దేవుడు ఖచ్చితంగా నాకు ఒక బిడ్డను దయచేస్తాడు అనే నిరీక్షణను పెంచుకుంది. And that hope gave her strength to conceive. ఆ నిరీక్షణ, తాను కలిగిన నిరీక్షణ ఆమె గర్భం ధరించుటకు శక్తి పొందేటట్లుగా చేసింది. So hope brings strength in our lives. కాబట్టి నిరీక్షణ మన జీవితంలో మనము బలము పొందేటట్లుగా, శక్తి పొందేటట్లుగా చేస్తుంది. Hope makes us acceptable to God. ఈ నిరీక్షణ దేవునికి అంగీకారముగా మనం ఉండేటట్లు చేస్తుంది. Hope enables us to please God like Enoch. ఆనోకు వలె దేవుని మనము సంతోష పెట్టేటట్లుగా నిరీక్షణ చేస్తుంది. Hope helps us to be moved with fear. ఈ నిరీక్షణ నోవహు వలె భయభక్తులు కలిగి ఉండినట్లుగా మనం చేస్తుంది. Hope enables us to obey God. దేవునికి విధేయత చూపించినట్లుగా ఈ నిరీక్షణ మనకు సహాయపడుతుంది. Hope enables us to forsake earthly pleasures. లోక సంబంధమైన సుఖ సౌఖ్యములను విసర్జించేటట్లుగా నిరీక్షణ చేస్తుంది. To look for that city which is heavenly. పరలోక సంబంధమైన పట్టణం కొరకు వేచి ఉండేటట్లుగా నిరీక్షణ చేస్తుంది. And hope gives strength that has been given to Sarah to conceive. శారాలాగా ఎట్లయితే ఆమె నిరీక్షణ ఉంచి గర్భం ధరించుటకు బలం పొందిందో అట్లా నిరీక్షణ మనకు శక్తినిస్తుంది. We don't have time to see about Isaac, Jacob, Moses, Joshua, Rahab, all of them. ఇప్పుడు ఇస్సాకు, మోషే, రాహాబు, యాకోబు వాళ్ళందరి విషయమే చూడడానికి సమయం లేదు. They are all part of this, every man that has this hope in him. నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వారు అని రాయబడినప్పుడు నిరీక్షణ పెట్టుకున్న వారిలో వీరు కూడా ఒకరు. And they all had the hope in God. వాళ్ళందరూ దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నారు. And they all were living a life that is a sanctified and a holy life. వాళ్ళందరూ కూడా ప్రభు యందు నిరీక్షణ కలిగి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించిన వాళ్ళు. At the end of giving all this list of hope, people who hoped against hope, దేవుని యందు in chapter 11, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ ఉంచిన వారందరి విషయాలు వివరముగా రాసిన తర్వాత చివరిలో అంటాడు, verse 39 and verse 40. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనం.
వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. See, dearly beloved, it's a very wonderful word it is over here. ఎంతో అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. They all received the promises, వారందరూ వాగ్దానం పొందినారు, but their promises were not fulfilled. వారు వాగ్దానములు నెరవేర్చబడలేదు. In other words, they only lived a life of hope. That's what it is saying. ఇంకొక మాటలో చెప్పాలంటే వారు వాగ్దానం పొంది కేవలం నిరీక్షణతో కూడిన జీవితం జీవించి ముగించారు. And they lived a holy life. పరిశుద్ధమైన జీవితం They జీవించారు. walked as per God's plan in their lives. They walked as per God's plan in their life. దేవుడు వారి జీవితంలో ప్రణాళిక చేసినట్లుగానే వారు నడిచినారు. Therefore, he's telling in verse 12, ఆ కారణం చేత chapter 12, 12వ వచనంలో అంటాడు, 12వ అధ్యాయంలో అంటాడు, wherefore seeing we also, wherefore, 12వ అధ్యాయము 1వ వచనము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, ఆవరించి ఉన్నందున అంటే అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి. Wherefore means after seeing all these things, ఇవన్నీ చూసిన తర్వాత what should you and me do? నీవు నేను చేయాల్సింది ఏంటి? That's what is the question over here. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న అది. Every man that has this hope in him, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతి వాడును ఏం చేయాలి? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతి వాడును behind అలసిపోయినట్టున్నారు. So just 10 more minutes. ఇంకా 10 నిమిషాలు మాత్రమే. So every man that has this hope in him, what he does? ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును like an Abel, హేబేలు వలె, like an Enoch, హనోకు వలె, like an Noah, నోవహు వలె, like an Abraham, అబ్రహాం వలె, like a Sarah. సారా వలె. What they should do? ఏం చేస్తారు? We should purify ourselves. మనల్ని మనము పవిత్రపరుచుకుంటాం. That's what the conclusion is there over here. చివరిగా ముగింపులో సంగతి రాయబడింది. The conclusion is written in chapter 12 and verse 1. మొదటి వచనము 12వ అధ్యాయము Let us lay aside every weight and sin that doth easily beset us. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, verse 2 also, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. Dearly beloved, ప్రియమైన వారులారా, Jesus himself was a person who led a holy life. యేసుక్రీస్తు వారు తానే స్వయంగా పవిత్రమైన జీవితం జీవించినవాడు. In him was no sin. ఆయనలో ఏ పాపం లేదు. Therefore John is telling, every man that has this hope in him, he has to purify him even as he is pure. అక్కడ చేత యోహాను అంటాడు కదా, ఆయన యందు నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకుని. The sin is very easily able to attract us and destroy us. మనల్ని చాలా సులువుగా ఆకర్షించి మనల్ని సులువుగా నాశనం చేసేటట్లుగా పాపం ఉంటుంది. That's why we need to have this this great warning that God is giving to us. ఆ కారణం చేత దేవుడు మనకిచ్చే గొప్ప హెచ్చరికను మనం పొందుతాం. He's saying, remember. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో అంటే, remember Enoch. హానోకును జ్ఞాపకం పెట్టుకో. remember remember Abel. హేబేలును జ్ఞాపకం చేసుకో. remember Enoch. హానోకును జ్ఞాపకం remember Noah. నోవహును జ్ఞాపకం. remember Abraham. అబ్రహామును జ్ఞాపకం. remember Sarah. శారాను జ్ఞాపకం. remember Isaac, Jacob, Moses, David, Joshua, Rahab. All these people, the list is endless. ఇస్సాకు, మోషే, యాకోబు, రాహాబు, దావీదు, సమూయేలు, వీరందరూ ఈ విశ్వాస వీరుల పట్టి, ఈ అంతం లేని పట్టి, దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. They are all hoping against hope. వాళ్ళందరూ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి, they are hoping for the day of redemption. ఆ విమోచన దినం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు. And they are not complete without us. వాళ్ళందరూ మనం లేకుండా సంపూర్ణులు కాలేదు. That's the beautiful part. అది ఎంతో రమ్యమైన అంశం. The Old Testament is not complete without the New Testament. పాత నిబంధన కొత్త నిబంధన లేకుండా సంపూర్ణము కాదు. Therefore we have been given Jesus.
Therefore we have been given Jesus. ఆ కారణం చేత మన ముందు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉంచబడ్డాడు. Jesus who is towering over the Old Testament as well as the New Testament. ఈ యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలకు కొత్త నిబంధనలకు మధ్యవర్తిగా నిలబడ్డాడు. Jesus who gave hope to the Old Testament. పాత నిబంధన కలిగిన వారికి నిరీక్షణ ఇచ్చినాడు. He is giving hope to the New Testament believers as well. నిబంధన విశ్వాసులకు కూడా యేసు ప్రభు నిరీక్షణ ఇస్తున్నాడు. But అయితే the warning is here. మన ముందు హెచ్చరిక ఒకటే, remove the sin that is easily besetting us. సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. Oh dearly beloved, కాబట్టి ప్రియమైన వారలారా, we need to lead a sanctified life. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలి. As I said already, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా hope will lead to faith. నిరీక్షణ విశ్వాసంలోకి నడిపిస్తుంది. Hope has to lead to holiness. నిరీక్షణ పరిశుద్ధత వైపు నడిపించాలా. If hope doesn't lead to faith, ఒకవేళ నిరీక్షణ మనల్ని విశ్వాసం వైపు నడిపించకుండా ఉంటే, if hope does not lead to holiness, నిరీక్షణ మనల్ని పరిశుద్ధత వైపు నడిపించకుండా ఉంటే, then we are hopeless. మనము నిరీక్షణ లేని వారం అన్నట్లే. Therefore we should be careful in all these matters. ఆ కారణం చేతనే ఈ సంగతులన్నిటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించి ఉంటాం. See here it's mentioned about a few more things over here in this Hebrews chapter 12. హెబ్రీ 12లో ఇంకా కొన్ని సంగతులు చూస్తాం. So when he's saying remove the sin that is easily attracting us, మనల్ని సులువుగా ఆకర్షించి చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టమని చెప్తే, chapter 12 and verse 1 last part, let us run with patience the race that is set before us. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఓపికతో, patience begets hope. ఆ నిరీక్షణ మనకు patience, ఓపిక శ్రమ ఓర్పును కలిగజేస్తుంది. See that we read already actually in Romans chapter 5. Romans chapter 5 and verse 4. రోమపత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. There he is talking about the patience and hope. Read. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని. So when we run with patience, మనం ఓర్పుతో పరిగెత్తినప్పుడు that patience will beget the hope in us. ఆ ఓర్పు మన జీవితంలో పరీక్షను తీసుకొస్తుంది. And the hope will help us to continue further. ఆ నిరీక్షణ మనము ఇంతకు ముందుకు కొనసాగేటట్లుగా చేస్తుంది. The idea is that when we lead a sanctified life, holy life, ఇప్పుడు మన ముందున్న ఈ తలంపు ఏంటంటే, మనం పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు then only we can run with patience. అప్పుడు మాత్రమే మనము ఓపికతో పరిగెత్తడానికి. As I said already, if there is no holiness, there is no hope. ఇంతకు ముందు చెప్పినట్లుగా పరిశుద్ధమైన జీవితం లేకపోతే నిరీక్షణ లేనట్లే. If there is no hope, there is no holiness. ఒకవేళ నిరీక్షణ లేకపోతే కూడా పరిశుద్ధత లేనట్లే. So dearly beloved, ప్రియమైన వారలారా, if we want to lead a holy life, పరిశుద్ధమైన జీవితం జీవించాలని we కోరితే need to follow the exhortation which God is giving unto us through the word of God. పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరినట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇస్తున్న హెచ్చరికలను మనం తీసుకోవాలి. Verse 5. 5వ వచనం. Chapter 12 and verse 5. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. Yeah. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షణ తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. God gives us exhortation. ప్రభు మనకు హెచ్చరిక ఇస్తాడు. God will chasten us. ప్రభు తర్వాత మనల్ని శిక్షణ గుండా తీసుకెళ్తాడు. Verse 6 is saying, whom the Lord loveth, he chasteneth. 6వ వచనం రాయబడింది కదా, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. And verse 11. 11వ వచనం. Now no chastening for the present seemeth to be joyous but grievous, nevertheless afterward it yield the peaceable fruit of righteousness unto them which are exercised thereby. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. Verse 12, lift up the feeble hands and knees. 12వ వచనము. కాబట్టి సడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి. Make straight paths for your feet. 13వ వచనము. మరియు కుంటి కాలు వెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. Remove the lame things. Remove the lame out of the way. మార్గం నందు కుంటితనము తీసేసుకొని సరళం చేసుకోండి అంటే.
Verse 14. 14వ వచనం. Follow peace with all men and holiness. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. Verse 15. 15వ వచనం. Looking diligently lest any man fail of the grace of God. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, lest any root of bitterness spring up trouble and may defile you. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. This is talking about the holiness part. ఇది పవిత్రత పరిశుద్ధమైన జీవితమును కాపాడుకునే విషయం చెప్తాడు. So dearly beloved, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, idea is that holiness will beget faith in our lives. ఈ పరిశుద్ధమైన జీవితము మన జీవితంలో విశ్వాసము తీసుకొస్తుంది. Hope, it brings holiness in our lives. నిరీక్షణ మన జీవితంలో పరిశుద్ధతను తీసుకొస్తుంది. So hope brings faith. నిరీక్షణ విశ్వాసం తీసుకొస్తుంది. Hope brings holiness. నిరీక్షణ పరిశుద్ధతను తీసుకొస్తుంది. Every man that has this hope in him. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును. We have seen about a few people కొంతమందిని చూస్తూ వచ్చినాం, who had the hope in them, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నారు, who kept purified lives. తాము పవిత్రపరచుకొని జీవించినారు. Are we leading a purified life today? ఇది మనం పవిత్రమైన జీవితం జీవిస్తున్నామా? Are we leading a sanctified life? పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? When our elders, they correct us, are we accepting the correction? మన పెద్దలైన వారు మనం సరిచేసినప్పుడు ఆ దిద్దుబాటును అంగీకరిస్తున్నామా? When God's servant is speaking to you from the word of God, are you ready to accept the correction? దేవుని సేవకుడు వాక్యం నుండి మనతో మాట్లాడినప్పుడు ఆ సరిచేయడానికి మాట్లాడినప్పుడు దాన్ని అంగీకరిస్తున్నామా? Are we accepting or rejecting the corrections in our lives? దేవుడు మన జీవితంలో అనుమతించే దిద్దుబాటు సరిచేయుటను అంగీకరిస్తున్నామా, తృణీకరిస్తున్నామా? Are we accepting or rejecting the chastisement which God is giving to us? దేవుడు మన జీవితంలో అనుమతించే లేకపోతే ఆయన తీసుకొచ్చే శిక్షను అంగీకరిస్తున్నామా, తృణీకరిస్తున్నామా? Is there any defilements in our life? మన జీవితంలో ఏదైనా అపవిత్రత, is there any bitterness in our life? ఏదైనా చేదు ఉందా జీవితంలో? Is there any lame things in our life? జీవితంలో కుంటు సంగతులు ఏమైనా ఉన్నాయా? Is there any feeble hands and knees in our life? సడలిన మోకాళ్ళు వణికి చేతులు ఏమైనా ఉన్నాయా? These all things are going to defile us. ఇవన్నీ మనల్ని అపవిత్రము చేస్తాయి. They will make us lose our holiness. మన పవిత్రత పరిశుద్ధత కోల్పోయేటట్లు our hope will be shattered. మన నిరీక్షణ కదిలిపోతుంది. Ultimately we will be destroyed. అంతిమంగా నాశనం అయిపోతాం. Be careful. కాబట్టి జాగ్రత్త పడతాం. Let us have hope. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుంటాం. Let us have hope that begets holiness. పరిశుద్ధత కలిగే నిరీక్షణను పెట్టుకుంటాం. Let us be purified in our lives. మన జీవితాల్లో మనల్ని మనం పవిత్రం చేసుకుంటాం. In every step of our way. మన జీవితపు ప్రతి అడుగులో కూడా Remember, there is no chota mota papa, small sin and big sin. జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో చిన్న పాపములని, పెద్దవని, పొరపాట్లని, తప్పిదాలని ఏమి ఉండవు. పాపం పాపమే. చిన్న పాపాలు పెద్ద పాపాలు. చిన్న పాపమని పెద్ద పాపమని ఉండదు. When we say, in mobile we'll say, I am on the way, we are still in the bathroom. ఇంట్లో ఇంకా స్నానం చేస్తూనే మార్గంలో వస్తున్నాను, ఆన్ ద వే అని చెప్తాం కదా. చిన్న అబద్ధం కదా. చిన్న అబద్ధమే. Small it is. చిన్న అబద్ధాలు. So one lady sister, she came to me and said, हम छोटे मोटे पाप करते हैं. Means she's saying we do small sins. ఒక ఆమె నా ఎదురుకు వచ్చింది కదా, మేము చిన్న పాపాలు చేస్తుంటామని. Small sins. Did anybody measure sin? పాపం ఎవరైనా కొలత వేసి చూసినారా? Is there any small sin or big sin? చిన్న పాపమని పెద్ద పాపమని. Oh, I don't do big sins like them. పెద్ద పాపాలు వాళ్ళలాగా నేను చేయనండి. Oh, they do adultery, they do this and do that. వాళ్ళైతే వ్యభిచారం చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, నేను అట్లా చేయను. I do only small sins. నేను చిన్నవే చేస్తా. Nothing like that. అట్లా ఏముండదు. There is no measurement for any sin at all. పాపమునకు పెద్దది చిన్నదని కొలత ఏముండదు. Sin is sin. పాపమే. There is no white lie and black lie. తెల్ల అబద్ధము నల్ల అబద్ధం ఉండదు. All lies are lies. అబద్ధమే. Small sin, big sin, nothing like that. పెద్ద పాపం చిన్న పాపం అనే భేదం ఉండదు. Every sin is a sin. పాపము ప్రతిది పాపమే. Lie is a lie. అబద్ధమే. Holiness is holiness. పవిత్రత పరిశుద్ధత కూడా పరిశుద్ధతనే. Unholiness is unholiness. అపవిత్రతమే. Many young people that drive without license, their bikes and cars and all. చాలా మంది యవనస్తులు లైసెన్స్ లేకుండానే బండ్లు కార్స్ నడుపుతుంటారు. That is also sin. అది కూడా పాపమే. Remember, జ్ఞాపకం పెట్టుకో, defiling ourselves. మనం అపవిత్రం చేసుకుంటాం. Nobody is seeing us. ఎవరు చూడట్లేదు. Police is not catching us. పోలీసుకు దొరకట్లేదు.
చూడట్లేదులే. God is watching us. దేవుడు చూస్తున్నాడు కదా. God knows about us. దేవుడు మన విషయం తెలిసినవాడు. So in the same way, అదే విధంగా any kind of thing that we do against the word of God, దేవుని వాక్యమునకు విరుద్ధంగా మనం చేసే ప్రతి పని కూడా, anything that we do against the laws of the land, మన భూమి మీద మనం ప్రాంతం యొక్క చట్టము వ్యతిరేకంగా మనం చేసే ప్రతిదీ కూడా God is watching. దేవుడు దాన్ని చూస్తున్నాడు. Maybe people are not watching. బహుశా ప్రజలు చూడకపోవచ్చు. Your parents may not be watching నీ you. తల్లిదండ్రులు చూడకపోవచ్చు. Your friends may not know about నీ you. స్నేహితులకు దాని విషయం తెలియకపోవచ్చు. You may be leading a life that is completely displeasing to God. దేవునికి ఎంతో అయిష్టమైన, ఆయనను సంతోషపరచని జీవితం జీవిస్తున్నామేమో. We need to be perfect in everything. కాబట్టి మనము ప్రతి విషయంలో సంపూర్ణమగుటకు సాగిపోవాలి. Otherwise, అట్లు కాని ఎడల our lives will be hopeless. మన జీవితాలు నిరీక్షణ We లేని will వారుగా ఉంటాయి. despair. మనము ఎట్లాంటి నిరీక్షణ లేకుండా నిస్సహాయమైన స్థితిలో We ఉంటాం. will be disappointed with our lives. నిరాశ నిస్పృహల్లో మన జీవితం వస్తుంది. Ultimately, a point will come in our lives where we will say, I don't want God, I don't want word, I don't want anything. ఇట్లనే కొనసాగితే జీవితంలో ఒక దశ వస్తుంది, చివరికి నాకు దేవుడొద్దు, ఏమొద్దు అనే పరిస్థితిలోకి వస్తాం. Develop a taste for the word of God. దేవుని వాక్యం ఎడల నీ ప్రేమను పెంచుకో. Cultivate love for the word of God. దేవుని వాక్యం ఎడల ప్రేమను పెంపార చేసుకో. Cultivate obedience for the word of God. దేవుని వాక్యమునకు విధేయత చూపించటను నేర్చుకో. Cultivate faith. దేవుని విశ్వాసమును పెంపార చేసుకో. Cultivate holiness. పరిశుద్ధతను పెంపొంది చేసుకో. That can be done only through hope. That can be done only through ఆ hope. సంగతులు కేవలము ఆయన యందు నిరీక్షణ ఉంటేనే జరుగుతాయి. Remember Abel. హేబెలును జ్ఞాపకం చేసుకో. Remember Enoch. హనోకును జ్ఞాపకం చేసుకో. Remember Noah. నోవాహును జ్ఞాపకం చేసుకో. Remember Abraham. అబ్రహామును జ్ఞాపకం చేసుకో. Remember Sarah. శారాను జ్ఞాపకం How చేసుకో. their lives were transformed వారి because జీవితాలు of hope. వారి జీవితములలో వారు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి ఎట్లు రూపాంతరం పొందినాయో. Their lives are written in indelible ink in this word. వారి జీవితములు కొట్టివేయబడని, గతించిపోని, మార్పు చెందని దేవుని వాక్యములు రాయబడ్డాయి. For generations to come, people will talk of them till the coming of the Lord. తరతరాలుగా, అనేక తరాలుగా యేసుప్రభువు తిరిగి వచ్చేంత వరకు వారి జీవితములు ప్రపంచమంతా చదువుతారు. Finally, remember, unless we are a sanctified person, చివరిగా జ్ఞాపకం చేసుకుంటాం, మనం పరిశుద్ధంగా ఉంటే తప్ప, we will not be raptured. పరిశుద్ధత కలిగి ఉంటే తప్ప ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడలేం. That's the final hope we have. అది మనం కలిగి ఉన్న అంతిమ నిరీక్షణ. The hope that we will be raptured when our Christ will come. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా ఎత్తబడతాము అనే నిరీక్షణ పెట్టుకోవాలి. That's the final hope. అది అంతిమమైన చివరి నిరీక్షణ. But for that rapture, ఆ నిరీక్షణ నిమిత్తమై we need to be ready. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. We have to be ready with a sanctified and a holy life. పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎత్తబడడానికి సిద్ధపడాలి. Are you ready for the rapture? ఆ ఎత్తబడడానికి సిద్ధపడి ఉన్నావా? May God help us according to His word. ప్రభుత్వ వాక్యము ద్వారా మనకు సహాయపడును.